నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. ఎందుకు సీరియస్ అయ్యారు? అసలు అంతవరకు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు తెచ్చుకున్నారు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇదేమి మొదటిసారి కాదు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడం. గతంలో కూడా కొన్ని వార్నింగ్స్ అనేవి ఇచ్చారు. మరి మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రిపీట్ చేశారు అంటే దీని వెనుక పెద్ద కారణం ఉండే ఉంటుంది. మరి ఆ కారణం ఏంటో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు సార్. అంటే ఇదే మొదటిసారి కదా, గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారు కొద్ది రోజుల క్రితమే. మళ్ళీ ఆయన వార్నింగ్ ఇచ్చారు అంటే దీని వెనక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటది అని చెప్పేసి అంటున్నారు. ఏంటది? ఎందుకు? జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కోపాటు లేదు, వీళ్ళంత వరకు పాజిటివ్ మూడ్ లోనే తన వైపు తిప్పుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. ప్లస్ ప్రజలకు సేవ చేయించాలి వీళ్ళందరి చేత అనేటువంటి దృక్పథం ఆయనకు ఉంటుంది. ఆ కోణంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే ఆయన 3-4 మార్గాల ద్వారా సర్వేలు సేకరిస్తారు. ఎవరి పనితీరు ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు ఆయన ఆడిట్ చేసుకుంటుంటారు. ఆ తర్వాతనే రియాక్ట్ అవుతారు. ఆయన దాదాపు మంత్రులతో రివ్యూ మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఇండికేషన్ ఇస్తుంటారు, మీ పనితీరు మార్చుకోండి అని చెప్పి. ఇటీవల కాలంలో మంత్రులకు సంబంధించిన పనితీరు మీద ఒక డేటా కూడా విడుదల చేశారు. అఫీషియల్ గా మీడియాకు కూడా ఇచ్చారు. లాస్ట్ లో రాంప్రసాద్ రెడ్డి అని రవాణా శాఖ మంత్రి ఉన్నారు. లాస్ట్ 3లో కొల్లు రవీంద్ర, పయ్యావుల కేసు వీళ్ళు ఉన్నారు. సో అంటే ఎప్పటికప్పుడు ర్యాంకులు ఇస్తున్నారు పనితీరుని బట్టి, మీరు మార్చుకోండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మార్చుకోకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేక కోపం తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెషర్స్ కి మంత్రి పదవులు ఇచ్చారు. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రి పదవులు ఇచ్చారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు సహజమైనటువంటి శైలి ఏంటంటే, గత 3-4 సార్లు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు సీనియర్స్ కి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. సింగిల్ టైం ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈసారి సింగిల్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకి కూడా 7 మంత్రి క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. అనుభవం లేనటువంటి వాళ్ళకి మంత్రులుగా చేస్తే పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఎప్పుడో ఒకసారి ఫ్లూక్ గా క్లిక్ అవుతారు తప్పితే అనుభవం లేకుండా డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉండాలి, ఐఏఎస్లతో ఏ విధంగా డీల్ చేయాలనేది అవకాశం ఉండాలి, తర్వాత చేసినటువంటి పనుల్ని పబ్లిక్ లోకి ఎలా తీసుకెళ్లాలి అనేది అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుంటే క్యాబినెట్ లో ఆ సీనియారిటీ, దానికి తగ్గ గుర్తింపు, దాని క్యాబినెట్ కి ఒక హుందాతనం అన్ని వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో యూత్ ని సింగిల్ టైం చేసిన మినిస్టర్ చేసిన వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి బహుశా ఇక్కడ కూడా అలాంటి ఫ్లేవర్ ఉండాలని చెప్పి ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు నేను పరిశీలించకుండా కొంతమందికి బీఫామ్ ఇచ్చాను, బీఫామ్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఒక ఎమ్మెల్యే గురించి. ఇలా చేస్తారనుకోలేదు, నా బీఫామ్ ఇవ్వటమే అనవసరంగా ఇచ్చాను నేను బీఫామ్ అని. అంటే ఓడిపోయాడు అనుకో ఒక అతను, ఇంకొక అతను గెలిచి తెలుగుదేశం పార్టీగా తలనొప్పిగా మారాడు. సో కాబట్టి క్యాబినెట్ లో కూడా ఇలాంటి తప్పులు జరిగి ఉంటాయి. ఆ తప్పుల కారణంగానే ఇప్పుడు పర్ఫార్మెన్స్ పూర్గా ఉందనేది ఒకటి వినిపిస్తుంది. దీన్ని రెక్టిఫై చేసుకోవాలంటే మళ్ళీ క్యాబినెట్ ప్రక్షాళన చేయాలి. సంక్రాంతి తర్వాత క్యాబినెట్ ప్రక్షాళన ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధి వీటి రెంటిని స్పీడ్గా తీసుకెళ్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటిని. తర్వాత పారిశ్రామికీకరణ వీటన్నిటిని కూడా చేస్తున్నారు అభివృద్ధిలో భాగంగా. కానీ దీంతో కలిసి వచ్చేటువంటి అధికార యంత్రాంగం కొరవైంది ఇప్పుడు. అదే ఆయన ఐఏఎస్లకు కూడా ర్యాంకులు ఇచ్చారు. హరిజవహర్ లాల్ అని ఆయన టాప్ లో ఉన్నారు. ఆయన తప్ప మిగతా వాళ్ళు చాలా మంది చాలా ఫైల్ క్లియరెన్స్ కి చాలా టైం తీసుకుంటున్నారు అని లిస్ట్ వచ్చింది. సో కాబట్టి ఎన్ని ర్యాంకులు ఇచ్చి ఎంత స్క్రూటిన్ చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి వేవ్ లెంత్ కి, చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ కి తగిన విధంగా పరిగెత్తేటువంటి మినిస్టర్స్ కానీ, పరిగెత్తేటువంటి ఐఏఎస్లు కానీ కొరతగా ఉంది ప్రజెంట్ చూస్తుంటే. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంకా వాళ్ళని పరిగెత్తించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మధ్యలో అవగాహన రాహిత్యం కారణంగా కొన్ని
దోమను పోయేటువంటి ఇష్యూస్ ను కూడా నెత్తిలేసుకుంటున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా కొంత నష్టం వాటిల్తుంది. ఉదాహరణకు మనకు ఇండిగో ఇష్యూలో ఏం జరిగింది, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ. దాని మీద రాష్ట్రానికి సంబంధించిన అధికార ప్రతినిధి స్పందించాల్సిన అవసరం లేదు అసలు వాస్తవంగా. ఒకవేళ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా అధిష్టానం నుంచి ఒక డైరెక్షన్ లేనప్పుడు నువ్వు టెక్నిక్ గా ఏం చేయాలి, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోది అని చెప్పి మీరు దాన్ని దాటేయాలి. అంతే తప్ప నువ్వు తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధి అయినప్పుడు పార్టీ స్టాండ్ చెప్తే ఆ పార్టీ స్టాండ్ అని నువ్వు చెప్పాలి. నీ ఓన్ స్టాండ్ అని చెప్పకూడదు కదా, పార్టీ లైన్ తీసుకోవాలి. పార్టీ ఏమని చెప్పిందా, రిపబ్లిక్ టీవీకి వెళ్ళి నువ్వు ఈ విమానయాన శాఖ గురించి మాట్లాడమని చెప్పిందా? చెప్పలేదు కదా. కేంద్రంలో జరిగేటువంటి ఇష్యూస్ మీద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, రాష్ట్రానికి సంబంధించిన పరిధిలో ఉండేటువంటి వాళ్ళు. కానీ మాట్లాడారు. సరే, మాట్లాడిన దాన్ని సక్రమంగా మాట్లాడారంటే వివాదాస్పదం అయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ లో ఈ అధికారులతో లీడర్స్ తోటి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు అన్నీ నేనే మాట్లాడాల్సి వస్తుంది, మీరు అవగాహన పెంచుకుని మీరు మాట్లాడాలి, ప్రతిదీ నేనే మాట్లాడేదా అని చెప్పి మినిస్టర్లకు కూడా చురకలండిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి కూడా ప్రజలకి మీరు చెప్పాలి కదా, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే ఇంకొకళ్ళు విమర్శలు చేసినప్పుడు మినిస్టర్లు కానీ అనుభవం ఉన్నటువంటి లీడర్లు కానీ ఎందుకు ముందుకు రావట్లేదు? మీరు ముందుకు వచ్చి రియాక్ట్ కావాలి కదా ఇమీడియట్ గా, మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పి ఆయన కొంచెం చురకలండిచ్చారు, కొంచెం బాధపడ్డారు. ఆయన అన్నీ నేనేనా, నేను తప్ప మీ పార్టీలో ఎవరు లేరా, ఇంతమంది పార్టీలో ఉన్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు సీనియర్స్ అని చెప్పి. సీనియర్స్ ఏంటి, ఇప్పుడు క్యాబినెట్ లో 7 మందికి జూనియర్స్ కి పదవులు ఇచ్చారు కాబట్టి ఇలానే ఉంది అని చెప్పి వాళ్ళు అంటారు. ఈ జూనియర్స్ ఏమో సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ కోఆర్డినేషన్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అనుభవం లేనటువంటి వాళ్ళు క్యాబినెట్ తీసుకున్నందువల్ల ఈ సిచ్యువేషన్స్ వస్తున్నాయని. ఇక ఈ అధికార ప్రతినిధులు ఎవరున్నారు మనకు కనిపించే వాళ్ళు? 2-3 తప్ప ఎవరు కనపడరు మనకి. ఆ 2-3 అన్నిటికి వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళలో ఇప్పుడు దీపక్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఇప్పుడు అది ఇష్యూ అయి కూర్చుంది. ఎందుకు కూర్చుంది? మేము బహిష్కరిస్తామని చెప్పానంట రిపబ్లిక్ టీవీని. ఎవరు చెప్పారు రిపబ్లిక్ టీవీని బహిష్కరిస్తామని? పార్టీ ఏమైనా స్టాండ్ తీసుకుందా? పార్టీ నిర్ణయమా? కాదు కదా. ఆ మాట అనడంతో అటువైపు నుంచి జర్నలిస్ట్ ఏం చేశాడు, టీడీపీ ఖాళీ చేరి పెట్టి ఆయన ఇష్యూని రైజ్ చేశాడు. అది పార్టీకి రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవడం ఎంత తప్పు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు అవగాహన లేకుండా మాట్లాడడం కూడా అంతే తప్పు. అవగాహన పెంచుకొని మాట్లాడాలి, స్టడీ చేయాలి. అందుకే ఇక నుంచి 2 మినిస్టర్స్ని అలాగే 2 సీనియర్ లీడర్స్ని అప్పచెబుతున్నాను ఈ డ్యూటీ మొత్తాన్ని. ఏ పార్టీ స్టాండ్ ఏంది, ఎలా మాట్లాడాలి అనేది ఇక నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్లోనే మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారంటే ఎంత ఆయనకి డిస్టర్బెన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.